ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. చూసా అబ్బా కోహినూర్ ఒక్కడే వచ్చాడు. అసలు ఆ డైలాగ్ కట్ మాయ ఎంట్రీ ఏ మళ్ళీ 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 ఇల్లు ఎలాంటి మిస్ అవ్వకూడదు. టెక్స్ట్ చాలా అవుట్డేటెడ్ గా ఉంది. అయినా ఓడి అమ్మ ఇప్పుడు సినిమా పాతది భయ్యా, పురాతన కాలం కదా, అలాంటి ఫాంటే ఉంటది. మరి ఇప్పుడు నీకు అరబిక్ ఇవన్నీ పెట్టలేం కదా. నిధి అగర్వాల్ గారు జస్ట్ కొద్దిసేపు అయితే కనపడ్డారు. తను కూడా పర్లేదు, తను యాక్టింగ్ తను బాగా చేసింది అని చెప్పి నాకైతే అనిపించింది. నేను బాబీ డియోల్ కోసం చెప్తున్నాడా ఇప్పుడు దాకానా నిధి అగర్వాల్ అని చెప్పి. నేను హరిహర వీరమల్లు ట్రైలర్ అని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రిజల్ట్ కూడా నాకు వచ్చింది, కానీ ఆటో ప్లే లో కనిపిస్తుంది కదా, అది చూసేదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా. నేను ఫంక్షన్ పేరు కూడా చూసుకోలేదు అతను. చెప్తున్నాను కదా, ఏదో వీళ్ళు తెలుగు ఇండస్ట్రీకి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వరు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది. చూసి రియాక్ట్ అయిపోదాం. ట్రైలర్ అయితే నేను ఆల్రెడీ ఆపుకోలేక చూస్తాను. ఆపుకుంటారు అంతసేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్ అయితే. నేను చాలా జెన్యున్ గా ఇస్తాను, ఎందుకంటే నేను చూడలేదు, ఆపుకున్నా నేను మీ అందరి కోసం. ఇన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఎవరైనా ఆపుకుంటారో చెప్పు. నేనైతే ఆపుకోలేకపోయాను, ఖచ్చితంగా చూస్తాను. సో గైస్, ఈ రోజు మాతో పాటు వీడియో కూడా మరొకసారి వీడియో చూసి ట్రైలర్ మాతో పాటు రియాక్షన్స్ పంచుకోండి. మీరు కూడా మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మీకు డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి లైక్, పెట్టే ప్రతి కామెంట్ మన వీడియోకి రీచ్ ఇస్తుంది. చేశారు కదా, అంతే. డన్ 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 డన్. సో గాయస్, మేము అక్కడక్కడ ఆపి మరి చూస్తాము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాపీరైట్ ఇష్యూ వచ్చిందంటే మొత్తానికి వీడియోని అయిపోద్ది అనమాట. అదే కాక సీన్ టు సీన్ చూస్తే మాకు కూడా అరే ఇది భలే అనిపించింది, ఎక్సైట్మెంట్ బాగుంటుంది. సో దానికోసం అది మొత్తం అంతా చూసిన తర్వాత అరే అక్కడ ఏదో అయ్యింది, ఇక్కడ ఏదో అయ్యింది అలా మాట్లాడడం కన్నా గుర్తుపెట్టి కూడా కష్టమైపోతుంది. అరే ఎక్కడైతే చూస్తామో అక్కడే, అందుకనే ఆతృతగా మాట్లాడేస్తాం. తొత్తర అంటారు దాన్ని. సరే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అమ్మా, నేను బాగా ఎక్సైట్మెంట్తో ఉన్నాను రా బావా, చూడాలి. నేనైతే సూపర్. నాకు చూస్తే లిటరలీ అదొక తెలియని ఆనందం. ఎందుకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయో కూడా తెలియట్లే. స్క్రీన్ మీద చూస్తున్నాను సేపు అబ్బాబాబా అన్నట్టు ఒక ఫీల్ లో ఉన్నాను నేనైతే ఉదయం ఫస్ట్ చూసేటప్పుడు. సరే చూసేద్దాం. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఎప్పుడు హిందువుగా జీవించాలి అంటే పన్ను కట్టాల్సిన సమయం. ఓహో, ముస్లిమ్స్ వచ్చి రాజ్యం వెళ్ళేవారు కదా, సో అలాంటప్పుడు వీళ్ళని కన్వర్ట్ కి ఔరంగజేబు ఉన్నాడు కదా. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. గుడిలో దడొస్తుందండి నాకు సడన్ గా. నాకు అది అనిపించింది. ఏం రత్నం ఇది నేను రాసే చరిత్ర. చాన్నాళ్ళకి రా. ఏం రత్నం. అవును, ఇదేంద్రా షార్ట్ ఎలా ఉంది. పాపం అతను కూడా చాలా సంవత్సరాలు ఆగి పాపం ఈ సినిమా మీద చాలా ఆశలతో ఉండి రిలీజ్ పెట్టుకున్నాడు. సింహాసనమా వీడియోలే చూపిస్తా క్లియర్ గా. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. చూసా, కోహినూర్ ఒక్కడే వచ్చాడు. అసలు ఆ డైలాగ్ కట్ మాయ ఎంట్రీ ఏ మళ్ళీ 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 ఇల్లు ఎలాంటి మిస్ అవ్వకూడదు. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఐ షాట్ ఇలా తీయగానే అదొక గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుందిరా. నువ్వు ఓజీ సినిమాలో కూడా చూసావా? ఓజీ ట్రైలర్ అప్పుడు వచ్చిందా, దాంట్లో కూడా ఒక కళ్ళది ఒక షాట్ ఉంటది. పవన్ కళ్యాణ్ ఐస్ చాలా పవర్ఫుల్. చూడగానే ఒక హై వస్తుంది. చూడగానే తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. పండగ 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 రావట్లేదు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వద్దులే, అది వేరు ఇది వేరు. ఏమో నాకు తెలిసి ఎవరు అంత పొజిషన్ లో ఉండి సినిమాలో యాక్ట్ చేసి అంత అవ్వలేదు. ఎమ్మెల్యేలు అలా చేశారు అనుకో, కానీ ఇతనున్న పొజిషన్ లోని సినిమా చేస్తుంటే అదొక ఫీల్. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు.
ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తాం. నిధి బాగుంది కదా, నిధి అగర్వాల్ చాలా బాగుందిరా. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. కామెడీ కూడా ఉందా? చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. అట్లా కాదు, బాగా జరిగిందా అందరికి? వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. అంటే వినాల్సిందే, మంచి మాట వినాలి. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మనల్ని ఎలా పరిపాలించారు, ఎలా అంటే స్టార్టింగ్ కోహినూర్ వజ్రం ఒకటే ఉండేది అన్నాడు కదా, వజ్రం చూపించాడు కదరా మాయా. అవును, అంటే యాక్చువల్లీ హరిహర వీరమల్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు అన్నట్టుగా విన్నాము స్టార్టింగ్ అయితే. మరి ఏం చేస్తారు అనేది మనకు తెలీదు. సినిమా అయితే వాళ్ళకి వీళ్ళకి ఆపోజిట్. ఎందుకంటే స్టార్టింగ్ లో కూడా చెప్పాడు చూసావా, హిందువులు బ్రతకాలంటే పన్ను కట్టే బ్రతకాలి. సో దానికోసం కూడా అయ్యి ఉండొచ్చు. పవిత్రమైన మన జంట గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. కానీ అక్కడక్కడ బియర్డ్, అక్కడక్కడ క్లీన్ షేవ్ లా ఉన్నాడు. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. అసలు ఈ ఫ్రేమ్ చూడరా, ఇక్కడ ఫ్రేమ్ చూడరా, ఎక్కడో సింహం ఎక్కడో సింహం. కొట్టిన పిండి మాకు అయ్యి జుజుబీరా, మాకు జుజుబీ. మేము ఎప్పుడో ఖుషీలో చేస్తాం ఇలాంటివి. వచ్చేసింది తుఫాన్. మోడీ డైలాగ్ పెట్టారా? మోడీ డైలాగ్ పెట్టారా? పవన్ అన్ని వాడి అమ్మ బాగుందిరా, నచ్చిందిరా నాకైతే. నాకు చాలా బాగా నచ్చింది. ఛానల్ ద్వారా చూసాం కదా పవర్ స్టార్ ని స్క్రీన్ మీద. అది వకీల్ సాబ్ తర్వాత ఇప్పుడు లాస్ట్ అనుకుంటా. బ్రో వచ్చింది కదరా 2 years బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్ అంతసేపు. ఎవరు మ్యూజిక్? ఎవరు? కీరవాణి. కానీ ఈ డేట్ కైనా సినిమా రిలీజ్ అవుద్ది అంటావా? అవుతుంది ఈసారి పక్క. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిలే. ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కదా. ట్రైలర్ రిలీజ్ అబ్బో ఊరికబే. ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం సినిమా రిలీజ్ అయిన రూల్ ఉందా? ఈసారి అవుతుంది. కామెడీ చేసుకుంటుంటే చాలరా పవన్ కళ్యాణ్ చేత. మధ్యలో కుళ్ళు జోకులు లాంటివి ఏమైనా లేకుండా ఉంటే చాలు. ఇది సీరియస్ గానే ఉంటది లేరా మొత్తం. ఎందుకంటే కమ్మగొట్టడానికి మనం స్కోప్ ఇవ్వకూడదు. నాకైతే నచ్చింది గాయస్. మరి మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేసింది, మీకు ఎలా అనిపించింది? నాకు అసలు ఈ సినిమా మీద హోపే లేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇన్ని రోజులు ఆగి కొద్దిగా పర్లేదు తీసారు అనిపించింది నాకు. కాదు, క్రిష్ మూవీస్ లో ఏది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా లేదు. అందరికి ఫీల్ గుడ్ మూవీ ఉంటది కానీ బ్లాక్ బస్టర్ మూవీస్ లేవు. వేదం గాని, గమ్యం గాని, బాలకృష్ణ శాతకర్ణి గాని, ఇంకా లాస్ట్ 2 అయితే ఇంకా చెప్పవసరం లేదు. కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్. నీకు మోస్ట్ ఫేవరెట్ ఏంటి క్రిష్ మూవీస్ లోని? ఫస్ట్ ఫేవరెట్ అని ఏమన్నా కానీ గమ్యమును వేదం బాగా నచ్చుతుంది. కానీ మరి ఇప్పుడు మరి ఏం రత్నం సన్ అంటున్నావు కదా, కొడుకు అంటున్నావు కదా, ఆయన ఇంత ముందు ఏం సినిమా తీసాడా? సార్ చూద్దామా. డైరెక్టర్ తీసాడు రా, తమిళ తెలుగు. నీ మనసు నాకు తెలుసు అంట. కేడి ఊలాలా తెలుగు ఓడియమ్మ ఆక్సిజన్ రా, రూల్స్ రంజన్ రా. ఒరే సూపర్వైజర్ బై క్రిస్ జాగర్లమూడి రా. ఏదో తేడాగా ఉంది సినిమాలు ఏంది మరి. ఆక్సిజన్ అరే యాక్చువల్ ఆక్సిజన్ సినిమా బాగుంటది, మంచి కంటెంటే. కానీ ఆ రూల్స్ రంజన్ అయితే కదా. దయచేసి అయ్యా ఆడుకోకండి అయ్యా ప్లీజ్. కానీ ఓకే, ట్రైలర్ చూడటానికి అయితే బాగుంది.
రాజమౌళి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ కథ అవసరం లేదు, నించోబెట్టి పవన్ కళ్యాణ్ ఉంటే చాలు మాకంతే. మన రివ్యూవర్స్ ఏం రివ్యూ ఇచ్చారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి కొన్ని షార్ట్స్ బాగున్నాయి ట్రైలర్ లో, బట్ ట్రైలర్ స్టార్ట్ అవడమే చాలా బ్యాడ్ గా స్టార్ట్ అయింది అనిపించింది నాకు. నీకు ఎన్ని వస్తాయిరా? ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది, దాంట్లో టాప్ యాంగిల్ షాట్స్ ఉంటాయి, మనుషులు చాలా చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటారు బొమ్మల్లాగా. కొన్ని షార్ట్స్ ఈ ట్రైలర్ లో అలానే అనిపించింది నాకు. ఏం చూస్తారు ఇలా అసలు? లాంగ్ షాట్ లో ఎలా కనిపిస్తారు? ఎంత మనిషి కనిపిస్తాడే ఎన్ని లాంగ్ షాట్ లో. కట్ లో ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ ఇంకా టెక్స్ట్ చాలా అవుట్డేటెడ్ గా ఉంది. అయినా అమ్మా ఇప్పుడు సినిమా పాతది భయ్యా, పురాతన కాలం కదా, అలాంటి ఫాంటే ఉంటది. మరి ఇప్పుడు నీకు అరబిక్ ఇవన్నీ పెట్టలేం కదా. నీలాంటి రివ్యూస్ మైండ్ సెట్ మీలాంటి రివ్యూవర్స్ మైండ్ సెట్ తో వెళ్తే ఏ సినిమా కూడా ఎంజాయ్ చేయలేం భయ్యా అంట. ఎస్ యువర్ రైట్. నవీన్ టెక్ ఆఫీషియల్ కామెంటెడ్, ఈ ఒక్కసారి రివ్యూ చెప్పకు ప్లీజ్. ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ అండ్ మైండ్ బ్లోయింగ్ ట్రైలర్. మనోడికన్నా రావణ్ ఫర్ యూ కొంచెం బాగా చెప్పాడు రా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీరమల్లు ట్రైలర్ గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. డెప్త్ చాలా డెప్త్ ఉంటుందో. ఈయన కూడా డెప్త్. ఔరంగజేబులు, నవాబులు, మొహమ్మదీయులు పాలించేటటువంటి టైంలో జరిగేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. ముఖ్యంగా నాకు ఈ ట్రైలర్ లో పిచ్చిగా నచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఈ మూడు ఎలిమెంట్ మామూలుగా అనిపించారు. ఎన్నిసార్లు ఏం చెప్తా, ఎవరితో ఆర్గ్యూ చేస్తా, లుక్స్ అవసరం ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా రాసుకోడరా, వెళ్ళిపోతాడు తెలుసా, నోట్కి వచ్చింది వాగేస్తాడు. నిధి అగర్వాల్ గారు జస్ట్ కొద్దిసేపు అయితే కనపడ్డారు, తను కూడా పర్లేదు, తన యాక్టింగ్ తను బాగా చేసింది అని చెప్పి నాకైతే అనిపించింది. నేను బాబీ డియోల్ కోసం చెప్తున్నాడా ఇప్పుడు దాకానా నిధి అగర్వాల్ అని చెప్పి. చంద్రముఖి 2కు ఎలాంటి బీజం అయితే ఇచ్చిండో అలాంటి బీజమే మన కీరవాణి గారు ఈ యొక్క హరిహర వీరమల్లు సినిమాకి ఇస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఫొటోస్ లో అయితే సూపర్ గా కనబడ్డాయి, కానీ వీడియో రూపంలో వచ్చేసరికి ప్యూర్ గా అర్థమవుతుంది అది గ్రాఫిక్స్ అని. ఆ గ్రాఫిక్స్ కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మన ముందు పెట్టే గ్రాఫిక్స్ అనకపోతే అంటే మనోడి ఉద్దేశం ఏంటంటే గ్రాఫిక్స్ లో కనబడకూడదు, కొంచెం రియలిస్టిక్ గా మెర్జ్ అయిపోవాలని మనోడు ఉద్దేశం. సర్లే బ్రో, అరే ఏ మాటగా మరి చెప్పుకోవాలి, కానీ పూల చొక్కా మీద ఇటు బెటరే కదా. ఫాంట్ బాగలేదు, ఇంకేంటో చెప్పాడు. గేమ్ లాగా ఉన్నారు పైనుంచి షాట్లని చిన్నగా కనిపిస్తున్నాడంట లాంగ్ షాట్ లో. ఈయన కొంచెం మెచ్యూర్డ్ గా చెప్పాడు రా రివ్యూ. ఓకే గుడ్ బ్రో, గుడ్ వన్. నాకేంటో కానీ ఈయన మాట్లాడదాం నాలో ప్రాబ్లం ఉందా, ఆయన చెప్పడంలో ప్రాబ్లం ఉందా నాకు అర్థం అవుతుంది. నేను అసలు చూడండి ఈ రివ్యూలు. నేను ఎప్పుడూ చూడను. నేను హరిహర వీరమల్లు ట్రైలర్ అని సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రిజల్ట్ కూడా నాకు వచ్చింది, కానీ ఆటో ప్లే లో కనిపిస్తుంది కదా, అది చూసి ఏదో ఫ్యాన్ ఎడిట్ అనుకున్నా. నేను పేరు కూడా చూసుకోలేదు, చెప్తున్నాను కదా. వీళ్ళు తెలుగు ఇండస్ట్రీకి పాజిటివ్ రివ్యూస్ ఇవ్వరు. అండ్ హరిహర వీరమల్లు ట్రైలర్ పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే, గుడ్ ఇంటెన్షన్స్ బట్ నాట్ సో గుడ్ ప్రోడక్ట్. కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా ఒక కరడు గట్టిన నిజం గురించి మాట్లాడుతుంది, అండ్ అదొక చాలా గొప్ప సినిమా కూడా, అందుకని అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది. ఆఫ్ కోర్స్ ఈ రోజు కొంతమంది కుక్కలు వచ్చి దాని ప్రాపగండా సినిమా అది అంటారు. ఈ సినిమా ద్వారా ఈ కథ చెప్పబడ్డప్పుడు, ఈ నిజం చెప్పబడ్డప్పుడు దేశం కాన్షియన్స్ కదిలిపోయింది. ఇది ఒక పవర్ ఖచ్చితంగా గుడ్ ఇంటెన్షన్ తో వచ్చిన కథనే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు రివ్యూ హరిహర వీరమల్లు కోసమా కాశ్మీర్ ఫైల్స్ కోసమా? సినిమా ఒక కన్సిస్టెంట్ గా కనిపిస్తలేదు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కన్సిస్టెంట్ గా లేవు, ట్రైలర్ లోనే కదా చాపీ ఉంది అంటే ఇంకా సినిమా ఎంత చాపీగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. బట్ ఎనీవేస్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడబోతున్నాము అన్న ఒక హ్యాపీనెస్ అవుతుంది. బట్ చూడాలి ఇంకా ఫైనల్ గా సినిమా ఎట్లుంటుందో. గురూజీ డైరెక్షన్ కూడా ఉందండి కొంచెం, సో చూద్దాం. గురూజీ డైరెక్షన్ ఉంటే ఇంకంటే నాకు ఎలా అనిపిస్తారంటే, ఏ బొక్క ఉందా నెతకాలి అన్నట్టే చూస్తారేమో ఆ ట్రైలర్స్ కానీ సినిమాలు కానీ. ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం, అలా ప్లే చేస్తాము చూస్తాము, హై ఇచ్చింది ఒక మూమెంట్ హై ఇచ్చింది, బాగుంది బాగాలేదో చెప్పగలుగుతాం. ట్రైలర్ రివ్యూ చెప్పమంటే 2 నిమిషాల పాటు కాశ్మీర్ ఫైల్స్ కోసం చెప్పాడు ఆయన. అంటే అప్పుడు రివ్యూ చెప్పలేదు. నాకు కంపారిజన్ నచ్చలే. ఒక కమర్షియల్ సినిమాకి నాన్ కమర్షియల్ మూవీకి చాలా తేడా ఉంటది. అందులో పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ ని పెట్టుకొని స్లో ఆర్ట్ ఫిల్మ్ లాగా డాక్యుమెంటరీలో తీయలేరు కదరా.
కదా దానికి దీనికి కంపారిజన్ అసలు బొరలేని పనులు ఇవన్నీ. బొరలేని రివ్యూలు. గైస్ మీరు మాత్రం రివ్యూలు చూసి సినిమాలకి వెళ్ళకండి. సినిమా చూసి ఎవడైనా రివ్యూ చూస్తాడు కానీ రివ్యూలు చూసి సినిమాకి వెళ్తే ఏం ఎంజాయ్ చేస్తారా మీరు అని మన పూరిదైనది ఎప్పుడో చెప్పాడు. ప్రస్తుతానికి ఈరోజుకి ఇంతే గైస్. నాకైతే నచ్చింది పవన్ కళ్యాణ్ చాలా నాళ్ళ తర్వాత నేను స్క్రీన్ మీద చూసాను. సినిమా చూడబోతున్నాం. అది ఆయనకున్న షెడ్యూల్లో చేసిన మూవీ ఇది. భక్తులకి ప్రసాదంలాగా అనుకోండి. నాకైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆయన జనాల మధ్యలో ఉండడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. దీని మీద కన్నా ఆయన దానికి టైం పెడితేనే నేను హ్యాపీ, యాజ్ అ ఫ్యాన్ గా హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తెలుసు కదా, మీరు కొట్టే లైకే, మీరు పెట్టే కామెంటే మా వీడియోకి రీచ్ ఇస్తుంది. నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి.